మన జిల్లాకు తెలంగాణకే కాకుండా మొట్టమొదటిగా మన జిల్లాకు మన కార్యకర్తల యొక్క విజయ సంకల్ప సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ గారికి మరోసారి మా జిల్లాకు సమయం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మున్సిపల్ ఎన్నికల కోలాహలం నడుస్తూ ఉంది. నిన్నటితో విడ్రాల్స్ పూర్తయింది, విడ్రాల్స్ కార్యక్రమంతో పూర్తయింది. నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున మన కార్యకర్తలు పోటీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించాలనేటువంటి ఒక లక్ష్యంతో ప్రతి మున్సిపాలిటీని గెలవాలి. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు కార్పొరేషన్ కానీ, నారాయణపేట మున్సిపాలిటీ కానీ, గద్వాల మున్సిపాలిటీ కానీ, మక్కల్ మున్సిపాలిటీ కానీ, కొత్తకోట మున్సిపాలిటీ కానీ, భూత్పూర్ కానీ, దేవరకొండ కానీ, వనపర్తి కానీ, పెద్దేరు కానీ, షాద్నగర్ కానీ, నాగర్కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, ఆమంగల్ కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క జెండాను ఎగరేయాలనేటువంటి ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ మీ అందరిలో కూడా కార్యకర్తల్లో స్ఫూర్తి నింపడానికి ఇవాళ మన అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు మొట్టమొదటిగా మన జిల్లాకు రావడం జరిగింది. మనందరం కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మన ప్రధానిగా నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందినాడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని, వికసిత్ గ్రామాలు, వికసిత్ పట్టణాలు ఆ లక్ష్యంతో పెద్ద ఎత్తున గ్రామాలకు నిధులిస్తూ, పట్టణాలకు నిధులిస్తూ ఇవాళ గ్రామాల్లో అభివృద్ధితో పాటు ఉపాధి